పాప ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఆ పాపని చంపివేశారు. వాళ్ళ ఫాదర్ వచ్చి చూసి వెంటనే 108 కాల్ చేయటం, అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళటం, పోలీసులు కంప్లైంట్ ఇవ్వటం, పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయటం. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళు ఉన్నటువంటి ఆ బిల్డింగ్లోకి ఏ కొత్త వ్యక్తి రాలా. కింద పక్క ఫ్లోర్లు అన్నీ చూశారు. అట్లాగే ఆ రోడ్డు మీద ఉన్న సీసీ కెమెరాలు మొత్తం చూశారు. అసలు ఆ 12 to 12:45 1 o'clock టైం అసలు ఎవ్వరూ అక్కడ ఎంట్రీ కాల. మరి ఎవ్వరూ అసలు అటువైపు రాకుండా ఈ అమ్మాయిని ఎవరు హత్య చేశారు అనేది చాలా బిగ్ క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. సరే, దాంతో పోలీసులు చాలా కూకట్పల్లి పోలీసులు, ఎస్ఓటి వాళ్ళు ఇట్లా అందరూ కూడా దాని మీద ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలుపెట్టారు. ఆ నేపథ్యంలో సరే ఈరోజు వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చింది. ఈ ఇంటికి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఒక ఇంట్లో నుంచి ఈ ఇంటి లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంది, అంటే పక్క నుంచి. దాంతో అది ఏమన్నా అవకాశం ఉందేమోననేటువంటి ఒక ప్రయత్నం దిశగా అటువైపు పరిశీలించి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడు అంటే 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. ఆ కుర్రవాడి పేరు చెప్పడం, పిల్లవాడి పేరు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సరే, అది పరిశీలించిన తర్వాత ఆ ఇంట్లోకి ఆ పిల్లవాడిని స్కూల్లో ఉంటే వెళ్ళి క్వశ్చన్ చేయటంతో వెంటనే అన్నీ కన్ఫ్యూజన్గా చెప్తా ఉండటంతో ఆ పిల్లవాడిని తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. సరే, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇప్పుడు విచారిస్తున్నటువంటి సమయంలో భయంకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ పిల్లవాడు ఇంట్లోకి దొంగతనం చేయటానికి వెళ్ళేటప్పుడు ముందుగానే ఒక లెటర్ రాసుకొని ఆ పిల్లవాడు ప్రిపేర్ అయ్యాడు. ఎలా, నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలి, గో టు హోమ్, ఓపెన్ ది లాక్, అనంతరం లోపలికి వెళ్ళాలి, ఎంట్రీ అవ్వాలి, అక్కడి నుంచి డబ్బులు కలెక్ట్ చేయాలి, తీసుకొని బయటికి రావాలి. ఇట్లా తను ఒక పేపర్ రాసుకొని కింద డాన్ అని పెట్టుకున్నాడట. 10th క్లాస్ పిల్లవాడు పెట్టుకొని సరే లోపలికి ఎంట్రీ అయ్యాడు. అది ఆ లెటర్ అయితే అనుకుంటా. లోపలికి వెళ్ళి అక్కడ లోపల ఉన్నటువంటి బీరువా దగ్గర ఉన్నటువంటి 80,000 రూపాయల డబ్బులు తీసుకుని బయటకు వచ్చేటువంటి సెకండ్ రూమ్ నుంచి ఫస్ట్ రూమ్లోకి వచ్చే టైంలో అక్కడ ఉన్నటువంటి సహస్ర ఆ పిల్లవాడిని చూడటంతో వెంటనే పిల్లవాడు అటాక్ చేయటం మొదలుపెట్టాడు. ఏంటి అని అడిగేలోపే అటాక్ చేయటం మొదలుపెట్టాడు. ఆ సోఫాలో ఆ పాపని గొంతు నులిమి చంపివేసిన తర్వాత మరలా ఎక్కడన్నా ఆ పాప బతికుందామనే ఉద్దేశంతో గొంతు కోసేసాడు. ఒక 18 పోట్లు బాడీ మీద పొడి చేశాడు. ఆ పిల్లవాడు దొంగతనానికి వచ్చేటప్పుడే ఒక కత్తి కూడా తీసుకొచ్చుకున్నాడు. మొత్తానికి 18 పోట్లు పొడిసేసి గొంతు కోసేసి అక్కడి నుంచి మరలా ఆ వెనక నుంచి వెళ్ళే క్రమంలో ఒక వ్యక్తికి అనుమానం వచ్చింది. చిన్నపిల్లవాడు కదా, మామూలుగా ఒక 2 నిమిషాలు అటు ఇటు ఉండి తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఈ 4 డేస్గా మరి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎక్కడా పిల్లవాడు అనుమానం ఉన్నట్లుగా, ఎక్కడా కూడా ఇంత జరిగింది అని చెప్పిన పోలీసులు, డాగ్ స్క్వాడ్ తిరుగుతూ ఉంది, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి, పోలీసులు తిరుగుతూ ఉన్నారు, మీడియా అంతా అక్కడ కవరేజ్ చేస్తూ ఉంది. కానీ ఎక్కడా ఆ పిల్లవాడు అనుమానం వచ్చే విధంగా వ్యవహరించలేదట. ఇంట్లో పేరెంట్స్కి అనుమానం వచ్చేటువంటి విధంగా కూడా వ్యవహరించలేదట. ఇవాళ అంటే ఆ ఇంట్లోకి రావడానికి ఎక్కడెక్కడైతే మార్గాలు ఉన్నాయో చూసుకుంటూ ఆ మార్గాలలో భాగంగా ఆ వెనక వైపు నుంచి ఆ పక్క బిల్డింగ్లో దూకి అటువైపు నుంచి వచ్చేటువంటి అవకాశాలను పరిశీలిస్తే ఇక్కడ ఆ పిల్లవాడిని పరిశీలిద్దాం అనేటువంటి దాంట్లో అక్కడ పక్కన ఉన్నటువంటి ఇంట్లో పిల్లవాడు ఆ క్యారిడార్లో నుంచొని ఉండటం, ఆ టైంలో ఒక ఐటీ ఎంప్లాయీ చూసినటువంటి పరిస్థితుల్లో అతను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడట. అంటే జనరల్గా చిన్నపిల్లవాడు అతను ఏమన్నా కేకలో ఇంటి ఇన్నాడేమోనండి అని అంటే అతను పోయి పరిశీలించినప్పుడు ఇతనైనా డౌట్ రావటం, పోలీసులు కస్టడీ చూసి విచారణ చేస్తే ఇవన్నీ చెప్పటం చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది, ఎంత భయం కలుగుతుంది. 10వ తరగతి పిల్లవాడు ఏంటి, కత్తి తీసుకొని దొంగతనానికి వెళ్ళటం ఏంటి, దొంగతనం చేయటం ఏంటి, ఇంట్లో దానికి రాసుకొని డానుని పెట్టుకోవటం ఏంటి, ఆ పాప చూసి ఇదేంటి అని అడిగితే అంత నిర్దాక్షిణ్యంగా చంపివేయటం ఏంటి అనేది చాలా భయం కల్పిస్తూ ఉంది. అసలు ఈ భయానికి ఏంటి అనేది ఆ స్కూల్లో ఉన్న పిల్లల్ని కానీ
లేక ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళని అడిగి ప్రశ్నించినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వస్తున్నాయి. ఏంటి అని అంటే ఆ పిల్లవాడు ఫోన్ కొనుక్కోవాలనుకొని ఐఫోన్ కోసం దొంగతనం చేయాలనుకున్నాడట అని ఒకరు. ఐఫోన్ కొనుక్కోవాలనుకున్నాడు, ఇంట్లో వాళ్ళ ఫాదర్తో మదర్తో ఫోన్ తీసుకునేవాడట, కానీ ఒక ఫోన్ కొనుక్కోవాలని ఐఫోన్ కొనుక్కోవాలనేటువంటి ఉద్దేశంతో దొంగతనం అనేది ప్లాన్ చేసినట్లు లేదు. అసలు ఒక దొంగతనం చేసేటువంటి క్రమంలో కూడా అసలు ముందుగా అంటే గత కొద్ది నెలలుగా లేదా కొద్ది రోజులుగా ఎక్కువగా హర్రర్ మూవీస్, ఈ సంబంధించినటువంటి మూవీస్, రాబరీ సంబంధించినటువంటి మూవీస్, అసలు ఎట్లా చంపాలి, చంపితే ఎట్లా ఉండిద్ది, గొంతు కోస్తే ఎట్లా కొయ్యాలి, ఎక్కడ కోస్తే చనిపోతారు మనిషి, ఎక్కడ పొడిస్తే చనిపోతారు మనిషి, ఇట్లాంటి ఎక్కువగా వీడియోస్ను చూడటం, వాటన్నిటిని సెట్ చేయటం, వాటన్నిటిని చూడటం అనేది ఆ పిల్లవాడు కొంతకాలంగా ఆ విధంగా డైవర్ట్ అవుతూ వచ్చాడు అనేటువంటిది ఇప్పుడు అక్కడ అతి సన్నిహితంగా అబ్జర్వ్ చేసినటువంటి పిల్లలు కానీ కొంచెం ఆ వీడియోస్ గురించి మాట్లాడుతుంటాడు, దీని గురించి మాట్లాడుతుంటాడని ఆ స్కూల్లో చదివేటువంటి పక్కన పిల్లవాళ్ళు కానీ, లేక అతనితో పాటు ఇప్పుడు ఆ పేరెంట్స్ని కూడా స్టేషన్కి తీసుకెళ్లారు. పాపం వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది, ఆ పిల్లలకి ఆ తల్లిదండ్రులకి జనరల్గా ఫోన్ చూస్తున్నారు కదా అని ఫోన్ ఇచ్చుంటారు. ఆ ఫోన్ చూసే క్రమంలో ఇవన్నీ చూసి ఆ రకంగా మైండ్ డైవర్ట్ అయిపోయి చివరికి ఈ రకమైనటువంటి నేర ప్రవృత్తికి దీనికి ప్లాన్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆ పిల్లవాడు డబ్బులు దొంగతనం కోసం వచ్చి దానికోసం ముందుగా ప్రిపేర్ చేసుకుని అసలు ఎట్లా ఏ విధంగా అవసరమైతే ఎలా తప్పించుకోవాలో కూడా రాసుకున్నాడట. హౌ టు ఎస్కేప్ అనేది. దానికి ఇంట్లోకి రావటం, ఇంట్లోకి వచ్చిన తర్వాత డోర్ తీయటం, లోపలికి వెళ్ళటం, డబ్బులు తీసుకోవటం, ఆ పాప కనిపిస్తే ఆ పాపని చంపివేయటం, అత్యంత కిరాతకంగా చంపటం కూడా, అంత 15 నిమిషాల్లోనే, అంతా 15 మినిట్స్లోనే టక 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 మరి ఎన్ని చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి ఏమీ తెలియనట్లుగా మరి ఆ కత్తి ఇంట్లో నుంచి తెచ్చినట్టున్నాడు, కడిగి అక్కడ మామూలుగా పెట్టేసి మామూలుగానే మళ్ళీ యాస్టీస్గా అందరితో పాటు వచ్చి అటు నుంచి చూడటం, ఏం జరిగిందని చెప్పి కింద తిరగటం, అక్కడ ఏం అనుకుంటున్నారు అనేటువంటి చూడటం. ఆ సినిమాల్లో ఉంటుంది కదా, మహేష్ బాబు సినిమాల్లో ఒకడు వచ్చి జనాల్లో ఉండి ఏం జరిగిందో చూస్తుంటాడు, అట్లాగే వచ్చి చిన్నపిల్లవాడే కదా వచ్చి అందరితో పాటు చూసే అడుగుతా ఉంటే 4 రోజులు కూడా ఎక్కడ అనుమానం లేకుండా అంటే అసలు ఏమి చిన్న కూడా అవకాశం లేదు. అంటే భయం కానీ ఇంట్లో పేరెంట్స్కి భయం, అమ్మో హత్య చేసినటువంటి వ్యక్తిగా పిల్లవాడిగా జనరల్గా భయపడవచ్చు, రేత్రి ఏం జరుగుతుంది అనేటువంటి కంగారుగా చూస్తుండొచ్చు, కానీ ఎక్కడ ఆ కంగారు కానీ ఆ భయం కానీ లేకుండా యాజిటీస్గా ఉన్నాడు అనేటువంటిది ఇప్పుడు చాలా బిగ్ డిస్కషన్ జరుగుతుంది. అయితే ఈ ఎపిసోడ్లో మనం గమనించాల్సింది ఏంటంటే అసలు అంటే ఫోన్ల ప్రభావం ఏ స్థాయిలో ఉంది, వెబ్ సిరీస్ల ప్రభావం ఏ స్థాయిలో ఉంది. సినిమాల కంటే వెబ్ సిరీస్లు అత్యంత దారుణంగా, నీచంగా, కిరాతకంగా తయారైపోయాయి. సరే, అందుట్లో ఉన్నటువంటి మంచిని ఇప్పుడు మొత్తం సిరీస్ మొత్తంలో వెబ్ సిరీస్లో లేదా సినిమా మొత్తంలో 2.5 గంటలో 3 గంటలో 4 గంటలో ఉంటే సినిమా మొత్తం లేదా వెబ్ సిరీస్ మొత్తం 99.99% క్రైమ్ ఎలా చేయాలి, క్రిమినల్గా ఎలా వ్యవహరించాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా రేపులు చేయాలి, ఎలా మర్డర్లు చేయాలి, ఎలా దొంగతనాలు చేయాలి, ఎలా వీటిని ఎస్కేప్ చేయాలి, అవతల వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలి, ఇదంతా 99.99% ఉండిద్ది. లాస్ట్కి ఒక 1 మినిట్ మాత్రం ఇది తప్పు చేస్తే పోలీసులు పట్టుకుంటారు, ఇది తప్పు చేస్తే శిక్ష తప్పదు, లేదా ఇది తప్పు చేసినా కూడా దొరకకుండా వాడు పారిపోయినట్టుగా ఇట్లా చూపిస్తారు. ఇంకెక్కడ మంచి దొరుకుతుంది సమాజంలో? బాగా ఈ రకమైనటువంటి ప్రభావం ఆ పిల్లవాడి మీద విపరీతంగా పడినట్లుంది. మొత్తానికి ఆ పిల్లవాడు ఆ ఫోన్లు చూసి, క్రైమ్ను చూసి, ఆ వెబ్ సిరీస్లో లేకపోతే ఏం చూసాడు ఇంకా ఇన్వెస్టిగేషన్లు తేలాలి, ఏ సినిమా ప్రభావితమైంది, ఏ సినిమాను అతను ప్రభావితం ఈ రకంగా చేశాడు, లేదా ఏ వెబ్ సిరీస్ ప్రభావితం అయ్యాడు అనేది చూసి దాని ప్రకారంగా స్కెచ్ వేసి దాని ప్రకారంగా ఇది చేసి ఈ క్రైమ్కి చేసాడనంటే నిజంగా ఆలోచిస్తేనే భయం కలుగుతా ఉంది. అందుకనే మనం తల్లిదండ్రులందరికీ విన్నపం ఏంటంటే చెప్పేది ఏంటంటే పిల్లలు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు పరిధులకు మించినటువంటి ఫ్రీడమ్, పరిధులకు మించినటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించడం, వాళ్ళకు ఒక ఫోన్ ఇచ్చేయటం, వాళ్ళ ఫోన్ ఇంట్లో ఏం చూస్తున్నారో తెలియదు,
పేరెంట్స్ ఎక్కడికి వెళ్తారు, లేదా జాబ్కి వెళ్తారు, లేదా ఇంకో దగ్గరికి వెళ్తారు, వీళ్ళు ఆ ఫోన్లో ఏమేమి చూస్తున్నారు, ఏంటి అసలు వాళ్ళు ఏం టీవీ వాచ్ చేస్తున్నారు, ఏమి డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళు బయట వాళ్ళతో ఏం డిస్కస్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ తోటి ఏం డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయకపోతే ఎవరి చేతుల్లో కూడా ఏమీ ఉండదు పాపం. ఆ పిల్లవాడు అలా కావటానికి అతనికి ఫోన్ ప్రభావం. ఆ ఫోన్ ఇచ్చినప్పుడు పేరెంట్స్, మరి పిల్లలకు ఫోన్ ఇవ్వకపోతే ఇంట్లో పెద్ద పంచాయతీలు, గొడవలు, భోజనాలు చేయరు, అరుగుతారు, గొడవలు, పంచాయతీలు, ప్రతి ఇంట్లో ఉండేటువంటి సమస్యలు ఇవన్నీ. కానీ అంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనికి సొల్యూషన్ అంటే సొల్యూషన్ లేదు. సొల్యూషన్ ఏంటంటే చెప్పుకోవాలి, మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి, దానికి ఒక టైం పెట్టాలి, ఆ టైం వరకు లిమిట్ చేయాలి, అందుట్లో ఏం చూస్తున్నారో చూడాలి, ఏం చూస్తే బాగుండిద్దో తెలియజేయాలి. గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఏ గేమ్స్ ఆడితే బాగుండిద్దో తెలియజేయాలి. దాని గురించి ఒక ట్రైనింగ్ ఇది అవసరమైన పరిస్థితి ఏర్పడింది. చాలా పెను ప్రమాదం ముంచి ఉంది. అంటే ఈ సంఘటన చూసిన తర్వాత అయినా మిగిలినటువంటి వాళ్ళు కూడా చాలా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ బాలుడు తల్లిదండ్రుల పరిస్థితి చాలా సమాజంలో అయ్యా దారుణంగా. పాపం వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. వాళ్ళు పిల్లవాడిని బాగా పెంచాలి, బాగా చదివించాలి అని అనుకుంటారు తప్ప వాడు ఇట్లా చేస్తాడని చెప్పిన వాళ్ళు ఊహించరు కదా. వాళ్ళు జనరల్గా వాళ్ళు ఒక వర్క్లో వెళ్ళిపోయారు, ఆ వర్క్లో వీడు ఇంత పిల్లవాడు అంటే 10th క్లాస్ పిల్లవాడికి అసలు అంత ఆలోచన, అసలు మనిషిని గొంతు కొయ్యాలి, చంపేయాలి, అసలు ఇట్లా చెయ్యాలని చెప్పని అంత అదే చెప్తున్నాను కదా. సీరియళ్ళు, ఆ వెబ్ సిరీస్లు అవన్నీ చూసి 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 చివరికి మైండ్ కూడా క్రైమ్గా తయారైపోయి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. అందుకని ఇంట్లో పేరెంట్సే కాదు, అసలు స్కూల్లో టీచర్స్ కూడా ఓవరక పుస్తకాలు వేసేదని చదవండి, రాయండి, చదవండి, రాయండి, చదవండి, రాయండి, మార్కులు రావాలి, ఏ గ్రేడ్ రావాలి, బి గ్రేడ్ రాకూడదు, ఏ గ్రేడ్ రావాలి, A++ రావాలని ఆ దుర్మార్గమైనటువంటి, ఆ పనికిమాలైనటువంటి వాటికంటే కూడా, అట్లాంటి చదువుల కంటే కూడా వాడికి విజ్ఞానం, వాడికి సంస్కారం, వాళ్ళకు ఉన్నటువంటి ఒక పద్ధతులు, వాళ్ళకి సమాజం పట్ల ఒక అవగాహన, ఒక మంచి ఒక చెడు తెలియజేయాల్సినటువంటి బాధ్యత స్కూల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ మాట కంటే టీచర్స్ మాట ఆ వయసులో వింటారు. పిల్లలకి ముందు అవి నేర్పాలి, పెద్దవాళ్ళ పట్ల గౌరవాన్ని నేర్పాలి, మంచి చెడు తెలియజేయాలి, మహిళల పట్ల ఎలా ఉండాలో తెలియజేయాలి, పిల్లల పట్ల ఎలా ఉండాలో తెలియజేయాలి, పేరెంట్స్ పట్ల ఎలా ఉండాలో ఇవన్నీ చెప్పరు. దాకా వాడు బుక్స్ మీద చెప్పి 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 వాడు బ్రెయిన్ అంతా మామూలుగా వాడికి ఏం లేదు, బట్టి చదివి ఆ ఎగ్జామ్ రాస్తాడు. అంటే పోయి బ్యాంకుకి పోయి అకౌంట్ ఓపెన్ చేశారంటే బ్యాంకు పోయి అకౌంట్ ఓపెన్ చేయడం కూడా చేత కాదు. కానీ ఎందుకంటే వాడి మైండ్లో ఏం లేవు అసలు. వాడి మైండ్లో ఏంటంటే బట్టి ఉన్నాడు, వాడు ఎగ్జామ్ రాస్తాడు, మార్కులు వస్తాయి, అంతే. వాడు తయారు చేస్తారు. కొన్ని ఈ కోళ్ళఫారా లాంటి స్కూళ్ళు ఉంటాయి కదా, అవన్నీ అంతే ఉన్నాయి. సరే వాళ్ళని అనకూడదు, పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి బాధ్యత ఉంది. అధ్యాపకులకు అసలు రోజు మొత్తంలో ఒక 5 క్లాసెస్ ఉంటే అందుట్లో 1-2 క్లాసెస్ వాళ్ళకి మంచి చెడుని తెలియజేసేటువంటి క్లాసెస్ని తయారు చేయాలి, చెప్పాల్సిన అవసరం ఉంది. మధు గుడ్ ఈవినింగ్. ఏంటి ఇప్పుడు ఆ పిల్లవాడిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లున్నారు, ఏంటి అప్డేట్స్ ఏంటి అక్కడి నుంచి, ఇంకేమైనా ఉన్నాయా? మిషన్ డాన్ అనేటటువంటి పేరు సార్ అతను పెట్టుకున్నటువంటి మొత్తం ఆపరేషన్కి మిషన్ డాన్ అని పెట్టుకున్నాడు. ఇంటి లోపలికి ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎవరైనా అడ్డు వస్తే